VG24 న్యూస్కి స్వాగతం. హన్మకొండ జిల్లా హసన్పర్తి మండలం గంటూరుపల్లి గ్రామ సర్పంచ్గా చల్ల రాకేష్ రెడ్డి ప్రమాణ స్వీకార మహోత్సవం గ్రామ పంచాయతీ సెక్రటరీ పొడిశెట్టి రజని ఆధ్వర్యంలో అట్టహాసంగా నిర్వహించారు. గంటూరుపల్లి గ్రామ సర్పంచ్ చల్ల రాకేష్ రెడ్డితో పాటు ఉప సర్పంచ్ పోరెడ్డి వాణి 7 వార్డు మెంబర్లు సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ చల్ల రాకేష్ రెడ్డి మీడియాతో గ్రామ పంచాయతీ ఆవరణలో గ్రామ ప్రజల ముందు గ్రామ సర్పంచ్గా బాధ్యతలు స్వీకరించినట్లు తెలిపారు. గ్రామ ప్రజలు తనపై నమ్మకంతో ఓటు వేసి గెలిపించినందుకు మొదటగా వారికి కృతజ్ఞతలు తెలిపారు. గ్రామాభివృద్ధి తన లక్ష్యంగా నిబద్ధతతో విధులు నిర్వహిస్తూ గ్రామ ప్రజలకు అందుబాటులో ఉంటామని, ప్రభుత్వం అమలు పరుస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు అందే విధంగా చూస్తానని గ్రామ ప్రజలకు వాగ్దానం చేశారు. గంటూరుపల్లి గ్రామ ప్రజలకు హామీ ఇచ్చిన విధంగా గ్రామానికి వచ్చే నిధులు, సంక్షేమ పథకాలు ప్రజలకు అందజేస్తానని తెలిపారు. ముందుగా ప్రతి కాలనీలో సీసీ రోడ్లు, విద్యుత్, డ్రైనేజీ సమస్యలను త్వరగా పూర్తి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్లు దేవేందర్, పల్లవి, రవీందర్, రామరెడ్డి, సోమయ్య, రమణారెడ్డి, రాజ్ కుమార్, గ్రామ ప్రజలు, బంధుమిత్రులు తదితరులు పాల్గొన్నారు. గంటూరుపల్లి గ్రామం చల్ల రాకేష్ అని నేను ఈరోజు సర్పంచ్గా బాధ్యత చేపట్టడం జరిగింది. మా వార్డు మెంబర్లు కానీ ఉప సర్పంచ్లు కానీ అందరూ కలిసి బాధ్యత పూర్వకంగా నాకు ఈ బాధ్యతను అప్పగించారు కాబట్టి నేను నా బాధ్యతగా నిర్వహిస్తానని కోరుకుంటున్నాను. ప్రచారం భాగంగా చెప్పిందే మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాను. బతుకమ్మ ప్రాంగణం ఒకటి చెప్పాను, అది కూడా చేస్తానని కోరుకుంటున్నాను. అలాగే వాటర్ ఒకటి అడిగారు, డ్రింకింగ్ వాటర్ది, అది కూడా సీసీ రోడ్స్, డ్రైన్స్ కూడా అడిగారు. అది కూడా నేను సంబంధిత గవర్నమెంట్తో మాట్లాడి వారి ఆదేశాల మేరకు అది కూడా పూర్తి చేస్తానని. ఒకటి బతుకమ్మ ప్రాంగణం, అది గవర్నమెంట్ ఇచ్చినా ఇవ్వకున్నా నా సొంత నిధులతో చేస్తానని బాధ్యతగా ఒప్పుకున్నాను. ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను. ప్రతి ఈ గంటూరుపల్లి గ్రామంలో ఆడపిల్ల పుడితే 5,000 పదార్లు ఇస్తానని ఒప్పుకున్నాను. అది నా సొంత నిధులతో ఇస్తాను, అది కూడా ఒప్పుకున్నాను. వాటర్ ప్లాంట్ అనేది ఉన్నది, ఆ వాటర్ ప్లాంట్ కూడా నేనే ఇస్తాను. ఇది నా సొంత నిధులతో. ఒకవేళ గవర్నమెంట్ నుంచి అప్లోడ్ వస్తే అప్పుడు బిల్లు కూడా పెట్టేసుకుని కేటాయించిన తర్వాత అది గవర్నమెంట్ నుంచి తీసుకునే బాధ్యత నాది. అది తోటి నన్ను ఉప సర్పంచ్గా నిలబెట్టారు. వార్డు మెంబర్లు మరియు సర్పంచ్గా ఉప సర్పంచ్గా నిలబడ్డాను. తర్వాత సర్పంచ్ తర్వాత చేస్తా అంటే నేను కూడా వెనకాల ఉంటాను.